అందరూ కూడా నాకెందుకు లేని వదిలేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకొక 100 మందిని నాశనం చేస్తారు. వాళ్ళు అంటే మీరు న్యూస్ రీడరు, నేను ఒక ఆర్జే, వీళ్ళకి ఇది ఉపాధి వాళ్ళకి బేసికల్లీ. ఓకే, మన చట్టాలు వాళ్ళకి ఇచ్చిన పథకాల వల్ల అది ఒక ఉపాధి హామీ పథకం కల చదువులు బిజినెస్లు ఏమి చేయరు. మీరు గమనించండి, లావణ్య ఏమైనా బిజినెస్ చేస్తుందా, ఏమైనా జాబ్ చేస్తుందా? ఏముండదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జస్ట్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఈఎంఐ ఏం చేస్తుంది? అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి అంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తాను, ఒక్క బ్యాంక్ స్టేట్మెంట్ చూపించమనండి. ఎవరైనా సరే, ఏ ఫర్మ్ నుంచి అయినా సరే, ఆవిడకి డబ్బులు జీతం పడుతుందా? జాబ్ చేస్తుంది లేదు. వాళ్ళ సింపుల్ జాబ్ ఏంటంటే జస్ట్ ఎక్స్ట్రాషన్, ఇట్లా చేయడం, డబ్బులు పొందడం. అన్నిటికంటే దారుణమైన ఇదేంటంటే, మీకు వీళ్ళకి చట్టాల్లో ఉన్న లొసుగులతో పాటు కొత్త సిస్టమ్ తెలుసు. అదేంటంటే, ఇప్పుడు నా మీద ఎలిగేషన్ చేసింది అనుకోండి, సరే వీడి పర్సనల్ లైఫ్, వీడు నిజంగా చేసున్నా కూడా వాట్ ఎవర్ అని ఇది పర్సనల్ లైఫ్ అని మా మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో అని పక్కన కూడా వేస్తారు. ఇదే అలిగేషన్ ఒక పోలీస్ ఆఫీసర్ మీద చేసింది అనుకోండి, ఒక చిన్న ప్రూఫ్ పెట్టి ఆయన ఉద్యోగం పై అంతేగా. మరి మిగతా స్టేజెస్లో అలా ఉండదు, మిగతా కంపెనీస్లో, ప్రైవేట్ కంపెనీస్లో అలా ఉండదు. గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎస్పెషల్లీ పోలీసుకి చాలా ప్రత్యేకమైన ఇది ఉంటుంది అనమాట. వాళ్ళ మీద చిన్న ఎలిగేషన్ పోసిన ఉద్యోగం పోతుంది. ఈ భయాన్ని వాళ్ళు చూశారు దగ్గర నుంచి. లావణ్య కావచ్చు, ఇద్దరు కూడా హనీ ట్రాపులు చేస్తున్నారు. లావణ్య ఒక పోలీస్ ఆఫీసర్తో చాలా సన్నిహితంగా మాట్లాడిన వీడియోస్ కూడా మనం చూసాం. అలాగే లక్ష్మీ పడాల కూడా ఒక పోలీస్ ఆఫీసర్. ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఈజీగా ఎక్కువ మనీ పొందొచ్చు, 5 కోట్లు 6 కోట్లు. సో ఇది కూడా ఒక పెద్ద బిగ్గెస్ట్ హనీ ట్రాప్. పోలీస్ ఆఫీసర్ని అందరూ సార్, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా మనం ఏంటంటే, దయచేసి వీళ్ళందరూ కూడా న్యాయం చేయండి అని చెప్పి ఒక రీజన్ ఎత్తుకొని, నాలాంటి బకరాగా తీసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి వచ్చి తర్వాత మిమ్మల్ని, సార్ ఏం చేశారు సార్, న్యాయం చేయండి సార్, ఇక్కడ కాదు అక్కడ బయటకు రండి, నేను కొన్ని మీకు చెప్పలేని స్టేషన్కి వస్తే నన్ను ఆడపిల్లని అలా చూస్తారని చెప్పి బయటికి పిలిచి, బయట ఎక్కడో మీరు ఏ హోటల్లోనో లేకపోతే రెస్టారెంట్లోనో తినడానికి ఒక కాఫీ తీసుకుని ఆ ఫోటోలు కూడా తీసుకొని, లేకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉండేది తీసుకొని, ఇవన్నీ రేపు సాక్ష్యాలుగా పెట్టి మీ ఉద్యోగాలు ఓడగట్టే ప్రయత్నం చేస్తారు, లేకపోతే మీ దగ్గర నుంచి గట్టిగా డబ్బులు వసూలు చేస్తారు. సింపుల్. చాలా పెద్ద ప్లాన్. ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ద టార్గెట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కళ్ళ ముందు, లావణ్య ఒక పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేసింది, ఈవిడ ఒక పోలీస్ ఆఫీసర్ టార్గెట్ చేసింది. ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆడుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మాటల్లో రెడ్డి అనే ఒక పేరు కూడా వచ్చింది. ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక ఎస్పీ అందరూ ఉన్నారు. మీకు అన్ని కాల్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్తో సహా. వాళ్ళ పేర్లు మీరు అంటే గోప్యత ఇంపార్టెంట్ కాబట్టి నేను బయట పెట్టట్లేదు, కానీ మీరు కావాలంటే విని మీరు చెప్పండి. ఓకే, ప్రూఫ్స్ అడిగారు కదా, ఇంకా కావాలంటే ఇస్తాను నేను. రైట్. సో మొత్తానికి మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ యూ హ్యావ్ షోన్ సమ్ ఆఫ్ దెమ్. చాలా క్లియర్గా శేఖర్ భాష ఉన్నారు. ఈ విషయంలో మిమ్మల్ని అంతా ఎలిగేషన్ చేయడానికి కారణం వెనక లావణ్య ఉండి ఇదంతా నడిపిస్తుందని అన్నారు. సో మిమ్మల్ని అడ్డు తొలగించుకోవడం కోసం ఎక్కడి దాకైనా వెళ్ళే పరిస్థితి ఉంది. సో మీకు ఏదన్నా అయినా కూడా వాళ్లే బాధ్యులని కూడా చెప్తున్నారు. ఫాలో అప్ చేశారా? పోలీసులో మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానన్నారు, ఫాలో అప్ ఏమైనా చేస్తున్నాను. అదే ఇందాక సిఐ సార్తో మాట్లాడాను. ఓకే, ఆయన చాలా సహృదయంతో చాలా పాజిటివ్గా స్పందించారు. సో మోస్ట్లీ అవ్వచ్చు ఆయన. సో ఇది ఎఫ్ఐఆర్ అయితే మీకు కొంత ఊరట రావచ్చు, ఎందుకంటే మీకు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అవ్వచ్చు, వాళ్ళ మీద వస్తుంది. బట్ చాలా సీరియస్ ఎలిగేషన్. బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆవిడ ప్లానింగ్ చూస్తుంటే ఒక సినిమాలో ఒక కారు, సీసీ కెమెరాలు, మామూలు క్రిమినల్ కాదు, ఒక బీభత్సమైన ప్లానింగ్ ఉంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీయే ఉంది ఆవిడ దగ్గర. అలాంటి ఆవిడకి ఇలాంటి ఎలిగేషన్స్ మంచినీళ్ళు తాగినట్టు. ఎస్ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఆవిడ అన్ని ఎలిగేషన్స్ చేసినా కూడా మీరు ఇంత క్లియర్గా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ని చూపించారు. బట్ మీ వైపు ఉన్నటువంటి అన్ని పాజిటివ్ రీజన్స్ని మీరు ఎక్స్పోజ్ చేయడానికి చూశారు, ప్రజలకి చూపించారు. అండ్ పోలీసులు కూడా తొందరగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే యూ విల్ బీ సేఫ్ అని మేము కూడా అనుకుంటున్నాం. టైం ఇచ్చి పడాల లక్ష్మి అన్న ఆవిడ బాధితురాలు, మిమ్మల్ని మీ మూలన ఆవిడ బాధితురాలు అయ్యింది అన్నందుకు మీరు కొన్ని ప్రూఫ్లు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి శేఖర్ భాష ఉదయం చాలా సెన్సేషనల్గా, ఒక అగ్రెసివ్గా, ఒక ముసుగు కట్టుకున్న ఒక యువతి కెమెరా ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ చేసింది ఆర్జే శేఖర్ భాష మీద, అలాగే ఆయన వెనకున్న ఒక ఎస్పీ మీద అంటూ కూడా బీభత్సమైన కామెంట్స్ చేసిన క్రమంలో ఆర్జే శేఖర్ భాషని తీసుకొచ్చాం. ఆయన వైపు ఉన్నటువంటి మొత్తం వివరణ అంతా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.